హాయ్ సిస్టర్స్, ఏం చేస్తున్నారు? బాగున్నారా? స్టార్టింగ్ వీడియో తీసి పెడదాం అనుకుంటా. ఎవరు ఒకళ్ళు ఏ శారీస్ లేవా సిస్టర్ అనో, లేకపోతే బయట శారీస్ ఏమైనా ఉన్నాయేమంటూ అవి చూపించటం, వెళ్ళిపోవటం. తర్వాత ఏమో పెట్టడం. ఇదే సరిపోతుంది. ఒక్కసారిగా మొత్తం తీసుకురాగానే చూపిద్దాం అనుకుంటా. నాకున్న బద్దగానికి నేను దాంట్లోంచి ఒకటి తీయటం, కట్లోంచి ఒకటి తీయటం, తీసుకొచ్చిన దాంట్లో చూపించడం, పెట్టడం సరిపోయింది. అక్కడ ఉండగా అంటే ఇట్లా మొత్తం నేను కనబడకుండా వీడియో పెట్టేసేదాన్ని. అది చూసి లైవ్కి వచ్చిన వాళ్ళు లైవ్లో చూసేవాళ్ళు, లేకపోతే వీడియో స్టేటస్లో పెడితే స్టేటస్లో చూసేవాళ్ళు. ఇంటి దగ్గరైతే అంతే. పాపమో ఇక్కడ మా ఇళ్ళ దగ్గర నాకు కస్టమర్స్ ఏంటంటే ఒక మంచోళ్ళు. నేను అక్కడ పెట్టేసి చూసుకోండి అంటే వాళ్ళు చూసుకుని ఇదంతా అదంతా అంటారు. బాక్సు ఎవరన్నా తీసుకురమ్మన్నా అక్కడ మాకు గిట్టు పనులు చేస్తారు. వాళ్ళు నేను వెళ్తే ఇంక వాళ్ళే వస్తారు. అక్కడికి మాత్రం వెళ్తాను. అక్కడైతే చాలామంది లేడీస్ ఉంటారు. నేను అలా కూర్చుంటే అంతే తీసుకెళ్ళి మా వారు బైక్ మీద తీసుకెళ్తారు. అది నేను శారీస్ తీసుకెళ్ళి అక్కడ పెడతా. శారీస్ అని కదా, నైటీస్ అని, అడుగు లంగాలని ఇవి కూడా ఉంటాయి. వాళ్ళకి కావాల్సినవి బెడ్షీట్లు. వాళ్ళకి బెడ్షీట్లు అయితే తక్కువ. ఎవరైనా తెమ్మంటే నేను కొంచెం మంచి క్లాసిక్ కూడా తీసుకొస్తానని చెప్తారు. తీసుకురా అని చెప్తారు. సరే అని చెప్పి అని అంటారు. ఇవ్వండి సరే. దీంట్లో ఇదొకటి, ఇంకొకటి బ్లాక్ ఒకటి మిగిలిందంటే అదొకసారి మిగిలిపోయింది. నిన్న ఏమనుకో మగలే ఇది 3 వచ్చా. ఇన్నిట్లో ఒకటి మిగిలింది, ఇన్నిట్లో 2 మిగిలింది. ఇదొకటి. పరిస్థితి ఎలా ఉందంటే, ఎప్పుడైనా ఒక్కసారిగా పెడదాము వీడియో పెడితే తీసుకుంటారు. చూస్తే నచ్చితే తీసుకుపోయినా చూపిస్తే ఒక క్లారిటీ అనేది వస్తుంది కదా అనుకుంటా. అసలు ఒక్కరోజు కూడా అది జరగదనమాట. అది మొన్న క్రితం 2-3 సార్లు జార్జెట్ శారీస్ అవి తీసుకొచ్చాను. అది ప్యాకింగ్కి వెళ్ళిపోయినాయి. మళ్ళీ కావాలన్నారు. 2 సార్లు తీసుకొచ్చా, 2 సార్లు అయిపోయినాయి. ఇంకోసారి తీసుకొచ్చి వెళ్ళిపోయినాయి. మీకు అంతకితో ఒకసారి అలాంటి సేమ్ తీసుకొచ్చాను అనమాట. మళ్ళీ చూపిద్దాం అనుకున్నా అవి ఎలాగే ఉన్నా బయట కూడా పెట్టలేదు. ప్రతిసారి ఇలాగే అయిపోతున్నాయి. ఇదిగోండి, నిన్నే తీసుకొస్తే నాకు కొంచెం ఫేవర్గా కూడా ఉంది. మొన్న వీడియో తీసాను, లాంగ్ వీడియో పెట్టాను, మామూలుగా సరదాగా పెట్టాను. నేను ఇది తీసుకొచ్చాను. వాళ్ళు అయిపోయింది. చూపిద్దాం అనుకున్నా దివాళీ అని చెప్పి. ఇవి కూడా ఓం నమ శివాయ అయిపోయింది అన్నమాట. ఇంకా అది కూడా మిగిలింది. ఏం చేస్తాం కొన్నిసార్లు అంతే. ఇదే నాకు పెచ్చగా నచ్చింది. ఎవరైనా కావాలంటే తీసుకుంటే సరే తీసుకోబట్టి ఇది నేనే గుర్తున్నాను. ఎందుకంటే నాకు అది బాగా నచ్చింది అన్నమాట. ఇంకా ఇద్దరు నాకు ఈ కలర్ లేదు. ఒకసారి సేమ్ కలర్లో ఇలా ఎంత హెవీగా లేదు ఫ్లవరు. అక్కడ ఒకటి చక్కగా 4 3 ఫ్లవర్లు, ఎంత ఫ్లవర్లు చక్కగా కలిసి ఉన్నాయి. వచ్చింది సేమ్ కాస్ట్లో. తీసుకుంటే మా చెల్లి ఏం చేసింది, అక్కకు అని చెప్పేసి మా అక్కకి ఇచ్చేసింది. ఎవరు చెప్తే మాకేం పండుగకి వచ్చింది మా చెల్లి కదా అని చెప్పి మా చెల్లికి వచ్చిందంట. తన బ్లౌజ్ కూడా కుట్టించుకోవాలి, ఎక్కడ పెట్టేసిందో తెలియదు. నేనే అంటే అనుకోండి, ఇప్పుడు ఇంక 2-3 నాకు ఇదే సరిపోతుంది. ఎవరైనా 1 ఉంటే అలాగే కొట్టడం, లేకపోతే ఈ శారీస్ అని కూడా, లేకపోతే యూట్యూబ్ దాంట్లో రీల్స్ చేస్తానులాగా. అస్సలు ఎన్ని శారీస్ ఉన్నాయి అంటే కుట్టుకొని ఎన్ని ఉన్నాయో ఒక్కటి కూడా కుట్టుకుంటున్నా. మొన్న మళ్ళీ ఇక శారీస్ తీసుకొచ్చినట్లు కూడా జార్జెట్ శారీస్ 4 తీసుకుని అక్కడ పెట్టుకున్నా. అంటే వీడియోస్ కట్టు పని చేస్తాయి. బ్లౌజులు కుట్టుకోక అన్ని శారీస్ ఉన్నా సరే కట్టి శారీస్ కట్టి మళ్ళీ పెట్టి దాంట్లోనే ఓ దగ్గర 10 ఏం చేసి 2-3 రోజులు అదే పెట్టాలి. అది జరుగుతుందన్నమాట. ఇది కాదు సరే. ఇవన్నీ చెప్తున్నాను, శారీస్ చూపించట్లేదు అనుకోమాకండి. చాలా పెద్ద క్లాత్ ఇది. ఎంత స్ప్రింగ్లాగా ఉందంటే అలా పడుతుంది. అసలు జాబ్ పర్పస్ ఉన్నప్పుడు చాలా కంఫర్ట్గా ఉంటుంది అదనమాట. దీంట్లో కొన్ని ఉంటాయండి సేమ్ ఇలాగే ఉంటుంది. ఇలాగే లేచి ఏంటంటే బల్గా ఇది 60 గ్రామ్స్ శారీస్ ఉంటాయి చూసారా. అంటే వీటికి మళ్ళీ జార్జెట్ రావాలి. ఇదివరకు అవి ఇట్లా వచ్చినాయి 60 గ్రామ్స్ వచ్చింది. జార్జెట్ రావాలి. ఇప్పుడు జార్జెట్ 60 గ్రామ్స్ 2 వస్తుంది అనమాట. ఇదైనా మాకు మొన్నటి వరకు 500 చేశారు. ఇది ఎందుకంటే మన ఆషాఢ మాసం నుంచి తగ్గినాయి అన్నమాట. ఆషాఢ మాసంలో కూడా నేను తీసుకొచ్చాను. అంటే ఇవే తీసుకురాలేదు, మామూలుగా తీసుకొచ్చాను. ఆషాఢ మాసం నుంచి ఈ ప్రైస్ 50 రూపీస్ తగ్గిందనమాట. నేనేంటంటే ఉన్నామని చెప్తాను కదా,
రూపీస్ 10 రూపీస్ తీసుకుంటాను. 500 శారీ అనుకోండి, 550 అలా. 450 శారీ అయినా సరే 50 వేసుకుంటాను. ఎందుకంటే 50 రూపీసే కదా, దాంట్లో తీలే వచ్చేలా వలపుకుంటే కొంచెం ఈజీగా చదువుతారు. నాకు ఇక్కడ ఉంటే మామూలుగా ఆన్లైన్లో ఉంటే ఒకటే రేటు పెట్టేస్తాం కదా. ఒకవేళ ఎవరైనా సరే ఫ్రీ షిప్పింగ్ ఇచ్చారంటే దాంట్లో మనీ కలుపుకోకుండా ఉండరండి, మనీ కలుపుతారు. అలా కాకుండా ఈ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చారంటే 1-2 శారీస్ ఉంటాయి కదా, ఆ 1-2 శారీస్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అసలు రేట్ వచ్చినా సరిపోద్ది కదా అని చెప్పేసి అందుకే దాంట్లో ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు. లేకపోతే మామూలుగా అయితే షిప్పింగ్ చెప్తారు. షిప్పింగ్ ఛార్జెస్ వేసుకోకుండా ఎవ్వరు అమ్మరు. విడిగా ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా వాళ్ళ లాభం ఒక 100 రూపాయలు 200 కాస్ట్ చీరకుండా 200 ఎంత చూసుకుని ఏదైనా షిప్పింగ్ ఛార్జెస్ వేసుకుని చెప్తారు. లేకుంటే మామూలు మనకి ఇప్పుడు ఇది ఇంకోటి బ్లాక్ అన్నమాట. ఇది దీనికి బ్లౌజ్ మాత్రం ప్లెయినే వస్తుంది. ఫ్లోరల్ డిజైన్ మొత్తం ఇలా కిందలో ఉంది. బ్లాక్ అంటే నెక్స్ట్ వాళ్ళకి చాలా బాగుంటుంది. క్లాత్ మాత్రం చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉంది. నాకు ఇలా స్మూత్గా ఉన్నాయండి, చాలా ఇష్టం, బాగా నచ్చుతాయి. ఎదుగు కంఫర్ట్గా ఉంటాయి. ఫస్ట్ జాబులు చేసుకునే వాళ్ళకైతే భయం, ఎంతసేపు అయినా యాసంగాలం అయినా సరే అలా చక్కగా ఉండొచ్చు అనమాట. చూసారుగా ఆ శారీ ఓపెన్ చేశాను కదా, అలాగే మొత్తం అనమాట. ఫోల్డింగ్ పోతుంది గబుక్కుని ఎవరైనా పార్సిల్ వేయమన్నప్పుడు ఏంటంటే ఫోల్డింగ్ పోయింది వేసామనుకోండి ఒక ఇలాగే ఉంటుంది అనమాట. వాళ్ళకి ఈ ఫోల్డింగ్ పోయింది అంటారు, దాని గురించి అనమాట. ఈ బ్లాక్ ఇది దీంట్లో ఇది కిలికేసి తీసుకుంటారని అడిగి వేరే కలర్ తీసుకున్నారు, గ్రీన్ తీసుకున్నారు అన్నమాట. దీంట్లో దాని మూలంగా మడత తేడా వచ్చింది, చూసారా? అలా లాగి పెట్టేస్తారు అనమాట. ఇంటి దగ్గర ప్రాబ్లం చాలా ఉంటుంది. ఎక్కువ వస్తారు, ఇలా ఆగుతారు, తీస్తారు. ఐసింగ్ బ్లూ చూసారా? ఐసింగ్ జారిపోయింది, ఆల్రెడీ జారిపోయింది, తెలివిగా పెట్టేశారు. ఇదిగోండి ఐసింగ్ బ్లూ మీద క్రీమ్ కలర్ అనమాట, లైట్ క్రీమ్ కలర్. అయితే ఇది ఆఫ్ వైట్, క్రీమ్ కలర్ కూడా కాదు, ఆఫ్ వైట్. ఇది పింక్, సేమ్ పింక్. బ్లౌజు చూపిస్తుంది మీకు. ఇది బ్లౌజ్ వచ్చేసి బ్లూనే, ఐసింగ్ బ్లూలోనే సెల్ఫ్ ప్రింట్ వచ్చింది. ప్రింట్ అంటే ప్రింట్ లెక్క కాదు, సెల్ఫ్ డిజైనే వచ్చింది. చూడండి, సెల్ఫ్ డిజైన్ వచ్చింది అనమాట. చాలా బాగుంది. నచ్చితే నేను ఆర్డర్ చేసుకోండి. $500 అండి. ఇప్పుడు ఏదైనా సరే స్పీడ్ పోస్ట్ ఏనంటండి. ఇదివరకు మళ్ళీ రిజిస్టర్ పోస్ట్ లేదంటే రిజిస్టర్ పోస్ట్కి ఇంక ఎక్కువ అవుతుందంట, స్పీడ్ పోస్ట్ ఏనంట. షిప్పింగ్ ఛార్జెస్ వచ్చి ఇదివరకు ₹60 పడేది. అసలు అర కేజీ కన్నా తక్కువ ఉంటే అసలు పోస్ట్కే తీసుకుంటలేదు. ప్లస్ ఇప్పుడు ఏంటంటే అర కేజీకి 1 గ్రామ్ తక్కువ స్పీడ్ పోస్ట్ ఏనంట, అంతకు మించి వెళ్ళదంటే. స్పీడ్ పోస్ట్ వచ్చేప్పటికి ఒకసారికి వచ్చేటప్పటికి ₹106 అవుతుంది. షిప్పింగ్ ఛార్జెస్ వచ్చి ₹60 అండి. మీరు ఏం చేస్తారంటే 2 శారీస్ తీసుకున్నారనుకోండి, 2 శారీస్కి మహా అయితే ఇంకో ₹10 ఎక్స్ట్రా కలిసిద్ది, అంతే. అంతకుమించి కలదు. ఒకవేళ తీసుకునే వాళ్ళు అయితే, నా దగ్గర కాదు ఎవరి దగ్గర తీసుకున్న వాళ్ళ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి అంటే కనుక మీరు ఆ పని చేయండి. ఎందుకంటే అక్కడ అల్లకి మనకి ఎక్కడంతా మారిందో లేదో కానీ ఇక్కడ పెరిగిపోయినాయి అన్నారు. అంతవరకు నేను ₹60 వేసేదాన్ని. మొన్న ఒక నెల రోజుల క్రితం వరకు కూడా అంతే. మొన్న ఒక ఆయన శారీ పెట్టుకున్నారు అన్నారు కదా, మధ్యంతా తింగది రోజు నాకు శారీ నచ్చిందని అన్నారు. అలా అన్నప్పటికీ ఏం చేయలేమున్నా ఉంటుంది అనమాట. ఇవ్వాలి బాగుంది. నాకు ఇదైతే చాలా బాగా నచ్చిందండి, చాలా
చాలా బాగుంది. ఆ కలర్ లేదా నాకు తీసుకున్నా కానీ ఈ కలర్ అంటే ఈ కలర్ కాదు, దీనికి సంబంధించిన కలర్ చాలా ఉంది. ఈ కలర్ కొన్ని సారీస్ చూపించి ఇట్లా పెట్టేసాను ఏమంటూ మాత్రమే. ఆ పట్టు సారీ వెళ్ళి ఇక్కడ ఎక్కడున్నా అది కూడా పెట్టాను. బాగుంది. వీడియోలు అంత క్లియర్గా లేదండి, అసలు చాలా బాగుంది సారీ. ఇలా బ్లౌజ్ కూడా ఏదో వచ్చింది, నేను చూసా ఒకటి. ఎందుకంటే దీని చూడలేదు ఇలా ఇది అందుకైతే ఒక బ్యాగ్ తీసుకొచ్చాను నేను. ఆర్ట్లో సేమ్ శారీ ఉంది, అది బాగుందని చెప్తే వెళ్ళిపోయింది. బాగుందని చెప్తే నేను తీసుకొచ్చాను. సేమ్ చాలా బాగుంది శారీ. డ్రెస్కి కూడా కన్వర్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి ఫుల్ గేరా వస్తుంది అనమాట, చాలా బాగా వస్తుంది గేరా. ఫుల్ గేరా వచ్చింది మనకి. తర్వాత నిదానంగా మడత పెడుతుంది, ఇట్లా ఎడాపడ మడత పెట్టినా చెప్తుంది. ఇక్కడైతే మామూలుగా తెలుసు ఫోన్లో వచ్చి చేస్తున్నాను, ఎవరైనా బుక్ చేసుకునే వాళ్ళకి బాగోగా అడిగిపోద్ది అనమాట. ఇదే ఫుల్ గేరా వస్తుందండి. డ్రెస్సులు కుట్టించుకున్న శారీ వచ్చి 500 అండి. షిప్పింగ్ ఛార్జెస్ 100 రూపీస్ ఉంటాయి. 2 సారీ తీసుకున్నా, ఒక్కసారి తీసుకుంటే 106 రూపీస్ మేము వేసుకుంటాము. 2 సారీస్ తీసుకుంటే కనుక 120. తీసుకునే లెక్కైతే చేసుకోండి. చాలా బాగున్నాయి సారీస్. బాయ్ అండి, ఛానల్ ఫాలో అవ్వండి. బాయ్.